అమ్మఒడి అంటే డబ్బులు ఇచ్చేస్తాడు, పింఛన్ ఇచ్చేస్తా ఉన్నాడు. అట్లా బతకాలి, 100 ఏళ్ళు బతకాలయ్యా. ముసలి పింఛన్ ఇంటికాడ పోయి లేపిస్తా ఉన్నారు. ఎవడో బెంగళూరులో పేషెంట్ వాళ్ళు తీసుకుపోయి తీసుకుపోయి డబ్బులు ఇస్తా ఉన్నారు. అప్పుడు ఏమి ఇస్తా ఉండ్రి, 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలు తీసుకొని 50 రూపాయలు ఇస్తా ఉన్నా బుద్ధి వచ్చేప్పుడు నుంచి. ఈయన 100 ఏళ్ళు బతకాలా. జగన్ నాటి ఎవరు అనుకుంటుంది, అన్నం పెట్టాడు ఇంటింటికి, ఆడు మనుషులకి. ఇంటి మనిషి అంటే దిక్కులేరంటే కాన్పు చేస్తారు, డబ్బులు ఇస్తారు హాస్పిటల్లో. కొన్ని లక్షలు వేస్తా ఉంటారు. ఆమె చనిపోయింది, వాళ్ళ ఇంటికి ₹1,00,000. 100 ఏళ్ళు బతికినాయన పాపం. సైకో అంటున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు వాళ్ళు శుద్ధి ఎత్తరాదు, తలగా నొప్పి. మంచోడిని మాట్లాడాలి, తలుచుకో, మంచోడిని తలుచుకో. మేము పంచాయత్ 10 ఏళ్ళు చేసినా కానీ 3,000 జీతం ఇస్తామండి. ఇది ఎక్కినప్పటి నుంచి 18 జీతం ఇస్తాం. నా భార్య చనిపోయింది కర్నూలు అంటే టీవీ పేషెంట్ అంటే ఇంటికి ₹1,00,000 ఇచ్చాను నా చేతికి. జగన్ అన్న చంద్రబాబు కాదయ్యో, జగన్ అన్న చంద్రబాబు చంద్రబాబు పూణిస్తాను నిన్ను. రామారావు పుణ్య కర్నూలు హాస్పిటల్ చూడిపోయి ఉండే రామారావు అని పిచ్చి మెత్తుకొని పోయి హాస్పిటల్లో చూస్తా ఉన్నాడు. చెప్పి ఆపరేషన్ చేసుకోవాలని. అట్లా ఎన్టీఆర్ది పేరు. ఈయన జగన్ అన్న వైఎస్ఆర్ చేసా. ఎవడో మూల కంపకు పోయి తాండా ఉంటే 10 కిలోమీటర్లు జనం నడిచిపోతా ఉంటారు వాళ్ళు. అట్లా దాన్ని ఊరేపించి ఆయన బొమ్మేసి దేవుడు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవడో అడవిలో జగన్ అన్నే కావాలా, అందరికి 100 ఏళ్ళు బతకాలా. నీ పిండా కూడా ఎంత పింఛన్ వస్తాను, ఇంటికాడికి వస్తుంది. ఇప్పుడు పింఛన్ మళ్ళీ ఇంటికి వస్తా ఉంది. కాలు మొక్కయా.